తాత. అయితే మొత్తానికి ఇక మరి ఇప్పుడు ఈ ఉద్యమం మరి ఇప్పుడు ఎంత పోతుంది ఇది ఇవాళ ఏదో నేడు తెలంగాణ బంద్ అంటే ఏంది ఇవాళ మరి ఏం బంద్ పెట్టిరు ఇవాళ ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఆల్రెడీ బంద్ను ఎందుకు పిలిపించారంటే ఈ మార్వాడి ఏదైతే గోబ్యాక్ ఉందో దాన్ని తెలంగాణ ప్రజలకి తెలియపరచాలని బంద్ను ప్రకటించారు. కాకపోతే ఈరోజు గవర్నమెంట్ దానికి మరి అనుకూలంగా సమయం ఇచ్చిందో లేదో నాకైతే తెలియదు తాత. బంద్ అనేది మాత్రం ఇంకా తీర్మానం కాలేదు. మరి అది అయ్యిందా లేదనేది మాకు కూడా ఇంకా ఇంటిమేషన్ రాలేదు. ఖచ్చితంగా అయితే ఈ రోజు కాకపోయినా రేపైనా ప్రభుత్వం సహకారంతో ప్రభుత్వం సమయం ఇస్తే దాన్ని బంద్గా ప్రకటించేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియపరచాల్సింది అనేది మా ఒక ఉద్దేశం. మరి ఇప్పుడు ఈ బండి సంజయ్ కానీ మాధవీలత కానీ వాళ్ళు ఏమంటారంటే ఇందులో మనమే కొట్టుకుంటే ఎట్లా ఈ కక్షలేంది ఈ పగలేంది ఇప్పుడు మార్వాడోళ్ళు కూడా హిందువులే కదా ఎందుకు ఈ రకంగా మీరు ఇది చేస్తారు అనేది ఇప్పుడు వాళ్ళు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఏం చెప్తాం వాళ్ళకు? తాత ఒకటే చెప్తున్నా, అదే వాళ్ళకి వాళ్ళ డబ్బు అవసరము, వాళ్ళ ఓటు అవసరము. మనకు వాళ్ళ డబ్బు వద్దు, వాళ్ళ ఓటు వద్దు. మన తెలంగాణ రాష్ట్రంలో మన కుల వృత్తులు ఏదైతే ఉందో అది సంపూర్ణంగా కావాలంటే వీళ్ళని ఖచ్చితంగా మనం గో బ్యాక్ చేయాల్సిందే. వాళ్ళకు ఓటు అవసరము, వాళ్ళ డబ్బు అవసరం. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పార్టీకి డొనేషన్ చేస్తారు, తర్వాత ఆ ఓటు కూడా వాళ్ళకి. మనం అందుకే రాజకీయ పరంగా మాట్లాడొద్దు అనేది నేను ఫస్ట్ నుంచి కూడా ఏమంటానంటే రాజకీయం వద్దు. మన తెలంగాణ ప్రజలకి అన్యాయం జరుగుతుంది, మన కుల వృత్తులకి ఏదైతే అన్యాయం జరుగుతుందనే సబ్జెక్ట్ మీదనే మనం ఇది వెళ్ళాల్సింది. ఎందుకంటే వాళ్ళు మస్తుగా మాట్లాడుతూ వాళ్ళకి అవసరం, మనకు అవసరం కాదు. ఈరోజు మా ఊర్లో ఒక కాంటాయన్ ఉన్నాడు తాత, చాలా రోజుల నుంచి అమ్ముకుంటాడు, చాలా మంచి వ్యక్తి కూడా. వాళ్ళ పిల్లలు తరతరాలు కూడా అదే చేస్తుంటారు. ఈరోజు వాళ్ళ దుకాణం బంద్ అయింది తాత, ఎవరు చెప్పుకోవాలి? మా ఊర్లో ఇంకో సాలైన పెళ్ళిళ్ళు వస్తే వాళ్ళ ఇంటికి పోయి బట్టలు తీసుకుంటాళ్ళమి. ఇవాళ వాళ్ళ దుకాణం కూడా బంద్ అయింది, ఎందుకంటే పక్కనే మార్వాడి దుకాణం పెట్టారు, ఈ పక్కనే ఈడ కిరాణా షాపు పెట్టిండు. ఇంకా వాళ్ళు ఏం చేయాలి తాత? వాళ్ళలాగా ఆడ గుజరాత్లో రూపాయికి ₹10 తెచ్చుకొని ఇటు దందా చేయాలంటే వాళ్ళు చేయగలుగుతారు. మనమేమో అన్ని సక్రమంగా కొనేవే మనం చేయాలి. ఇప్పుడు ఈ మార్వాడ అయినా ఇక్కడ బట్టల దుకాణం పెట్టిండు, ఇటు కిరాణా షాప్ పెట్టిండు. మరి ఇప్పుడు జనం ఏం చేస్తారు అంటే మాకు ఏడో ₹1 తక్కువ అయితే గాడికే పోతామని జనం ఆలోచన. ఇప్పుడు నువ్వైనా నేనైనా ఎవరైనా అంతే కదా. మరి ఆడు నా షాపులోకి రా 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 అని బొట్టు పెట్టి పిలుస్తలేడు, ఫోన్ చేసి రమ్మంటలేడు. మరి జనమే పోతురు కదా. మన దగ్గర రూపాయి కూడా తక్కువ లేదు తాత. నువ్వు కావాలంటే వాళ్ళ దగ్గర తీసుకొని చూడు, వాళ్ళ దగ్గర రూపాయి కూడా తక్కువ ఉండదు. మళ్ళీ అది కూడా దొంగమాలు. అందుకే చెప్తున్నది, వాడి దగ్గర తక్కువ ఉందని ఉరుకులాడుతున్నారు కానీ వాళ్ళ దగ్గర తక్కువ లేదు. కావాలంటే వాడు ఎంఆర్పీ రేట్ అమ్ముతాడు, ఏదైతే ₹10 ఉంటే అదే ₹10 అమ్ముతాడు. మరి మనోళ్ళు ఇంకా ఏమైనా తాత నేను పాత సరే రా ఇంకో చారాన్ని తక్కువే అంటాడు. నువ్వు ఉన్నావు సరే తాత పో చారాన్ని తక్కువే అంటావు. ఎందుకు? మనోడని. వాడు అది కూడా తక్కువ చేయడు కదా. అప్పుడు వాడు ఏడ తక్కువ ఇస్తున్నాడు నీకు? ఏ విధంగా తక్కువ చేస్తున్నాడు? తర్వాత వాళ్ళ దగ్గర సామాన్ తీసుకుంటే చూడు, పేర్లు రాయడు, రేట్ వేస్తాడు, ₹50, ₹60, ₹70. దేందో అర్థం కాదు. అదే నువ్వు మన వాళ్ళ దగ్గర తీసుకో, పప్పుకింత, నూనెకింత, చింతపండుకింత అని రాస్తాడు. మరి వీళ్ళు ఎందుకు రాయరు తాత? అంటే దొంగతనం చేస్తున్నట్టే కదా అర్థం. మనం కూడా చూసుకుంటాం కదా. ఇది నీకు రాయడుగా తాత, రాయడు. నీకు కావాలంటే రా, ఇప్పుడు కూడా మా దగ్గర రా, మార్వాడి దుకాణంలో సామాన్ తీసుకుందాం, ఏడన్నా పక్కన ఇంకో దుకాణంలో సామాన్ తీసుకుందాం. సామాన్ పేరు ఎందుకు రాయడు. నువ్వు పోయి మామూలుగా నువ్వు ఇవన్నీ నేను ఇట్లా పోతే గుర్తుపడతారు. మామూలుగా పోయి ఏదన్నా సామాన్ ₹10 500 సామాన్ తీసుకో, బిల్లి నాయనాను లేకుంటే ఎంత అయింది అన్నాడు, వాడు రాసిస్తాడు. ఇదొక్కడి కదా ఏడు తాత. వాడు 2 నెంబర్ దందా చేసేవాడు ఎందుకు ఇస్తాడు నీకు? సబ్బు ఎంత ఉందో రేటు, దాని మీద రేట్ ఎంత ఉందో మనకు కూడా చెప్పడు, మనం చూసుకోవాలి. దాని మీద రేట్ వేస్తాడు అంతే. ఇది సింతాల్ సబ్బు, సంతూర్ సబ్బు, లేకుంటే లెక్స్ అనే ఏది రాయడు. రాయడు తాత. నువ్వు కావాలంటే మీరు అందుకే ఇది కాకుండా నువ్వు మామూలుగా పోయి చూడు. పోదామా రా. ఇప్పుడు నువ్వు ఇట్లా వస్తే గుర్తుపడతాడు. నేను ఇక్కడ పోందా మన ఇంటి దగ్గరికి పోదాం, నేను మా ఇంటి దగ్గర 2-3 షాపులు ఇప్పిస్తా. పేరు రాయరు. నేను పక్కపోటు వింటే మా మనమని దోరిస్తా. పంపి నేను కూడా పక్కన ఉంటా. ఈయననే పోమని చూద్దాం. పోదా పో పో. నువ్వు ఏమన్నా చూసావా ఇట్లా కథ ఏమన్నా? అదే తెలంగాణ రాష్ట్రాన్ని దోసుక తినేకి వచ్చారు. అందుకే 100% గో బ్యాక్ మార్వాడి ఖచ్చితంగా కావాల్సిందే. లేదంటావా నీ విధానం మా తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతంతో ఉంటానంటే ఓకే. నువ్వు పేరెందుకు రావు తాత? ఇవాళ నువ్వు ఏదన్నా తీసుకుంటే నీకు అదైతే బిల్లు రాసిస్తాడు కదా. వాడు బిల్లు కూడా వైట్ పేపర్ మీదనే. నువ్వు GST ఎవరికి కడుతున్నావు? ఏడ కడుతున్నావు చెప్పు. నువ్వు వాడు ఫస్ట్ ఒకటి వస్తాడు, వాడు చుట్టుపక్కల వాళ్ళ చుట్టాలను తీసుకొచ్చి పెడతాడు, వేరే వాడు ఉండొద్దాడా. అని నువ్వు ఏ పల్లెటూరులో పోతాత? కథ పెద్ద ఇది మరి
ఓ అమ్మా. ఇక మనకి ఇది జూబ్లీహిల్స్ డివిజన్ అధ్యక్షుడు కాటూరి రమేష్ మాత్రము ఇవాళ సరే. ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో ఏం మాట్లాడుతున్నారు అంటే, ఇప్పుడు మన తెలంగాణలో మాత్రము బయటి రాష్ట్రాలకు పోయి బతలేరా, బయట దేశాలకు పోయి బతలేరా, ఇంకోటి ఇలా మార్వాడుల షాపులకు పోవద్దు అనుకుంటే మనలో షాపులు ఉన్నాయి కదా ఆడికి పోర్రి, అని షాపులకు ఎందుకు పోతుర్రు, పోకుర్రి ఇక్కడ పోర్రి అని అనేది కూడా వస్తుర్రు. ఈ పంచాయతీ ఎందుకు, ఈ ఉద్యమం ఎందుకు, ఈ కొట్లాట ఎందుకు, ఆయన షాపులకు ఆయన దుకాణంలో పోవుడే బంద్ పెట్టుర్రి అనేది ఒకటి కథ నడుస్తుంది. ఇంకోటి మన తెలంగాణలో ఉన్న పరుసు కోళ్ళాగలకు పరిశోధన అయితే లేదు, అందుకనే పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి కోళ్ళాగలు కూడా వస్తున్నాయి అనేది కావు కథ కూడా ముంగడికి వచ్చింది. సరే ఇదంతా ఎవరి అనుకూలంగా వాళ్ళు బతరు, ఎవరి బతకాలేదు. ఇప్పుడు ఇలా ఈ కోళ్ళాగ ఏమంటుండు, కాటూరి రమేష్ ఏమంటుండు అయ్యా అంటే, ఇప్పుడు ఈ జిఎస్టీ కథకా లేకపోతే మరి ఏ కథకో కానీ మొత్తం మీద బిల్లు మీద మాత్రము నీకు సామాను ఇస్తే ఆ సామాను పేరు రాయకుండా ఏమైనా పైసలే దాని మీద రాస్తున్నట, అంతేగా? అంతే. నీకు జీలకర్ర, ఉప్పు, తొక్కు, పప్పు, బెల్లము, రాయగడ్డ, నూనె అని ఇది రాయరు. చూద్దాం ఇది ఇవాళ నేను నుంచి మీ నర్సయ్య తాత పైన కడతాడు. ఇక మరి నేను ఇట్లా పోతే వాళ్ళట గుర్తుపడతాడట, మరి మా కోళ్ళని పంపిస్తా, నేనేనో సందులో నిలబడతా, అసలు బండారం ఏంది ఇలా నేను బయటకు తీసుకొని వస్తా. మరి ఈ పిల్లగాడు కూడా ఇలా మా స్టూడియోకి వచ్చి ఇంత రామసక్కని వాస్తవాన్ని బయట పెట్టినందుకు ఇప్పుడు ఏదైనా నిజం తప్పే అనాలి, ఒప్పే అనాలి. నేనైతే నువ్వైతే ఎవరైతే నేను కూడా అదే కోరుకుంటుంది, ప్రజల పక్షమే ఉంటుంది. ఇలా ప్రజలకు అన్యాయం జరగబోతుందనే ఒక్క మాట బయటకు వచ్చింది. ఏది, మార్వాడోళ్ళు సామాను పేరు అలా రాయరు, బిల్లు రేటు మాత్రమే రాస్తారు, రాసి ఆ తెల్ల కాగితం మీద నల్లగా చేసి చేతికిస్తారు అనే కథ బయటకు వచ్చింది. కాబట్టి ఇలా ఏది ఏమైనా ఈ కథ మాత్రం ఇలా మేము మర్చుకుంటాం. జరగబోయే వాస్తవాన్ని ఏందో మీకు కన్నా ముందర పెడతాం. సరేనా? శరణార్థి. నమస్తే.